హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ పచ్చి రొయ్యలు ములక్కాడ మామిడికాయ కాంబినేషన్లో సూపర్ కర్రీ. ఎంత తిన్నా తనివి తీరని ఈ రుచికరమైన కూర ఎట్లా వండాలో చూద్దాం. ముందుగా పచ్చి రొయ్యలను వేయించుకుని పక్కన పెట్టుకుని అదే మూకిట్లో ఉల్లి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ములక్కాడ టమాటా ముక్కల్ని కూడా వేయించుకుని 10 నిమిషాలు మగ్గనివ్వండి. పచ్చివాసన పోయి అన్నీ బాగా మగ్గాయి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న రొయ్యలు మరియు మీ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసి అన్నీ బాగా మిక్స్ చేసి ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. పచ్చి రొయ్యల్ని దేనితో మిక్స్ చేసి వండినా కూడా రుచి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వంకాయ ములక్కాడ టమాటా మామిడికాయ బీరకాయ గోంగూర దేనితో వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టి ములక్కాడ మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ కొట్టడానికి 1 సెకండ్ మాత్రమే పడుతుంది, కానీ మీరిచ్చే లైక్ వల్ల మాకు మరెన్నో వీడియోలు చేయడానికి మరెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ములక్కాడ ముక్కలు బాగా ఉడికాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని కూడా వేసి మరి కొంతసేపు ఉడకనిద్దాం. మామిడి టెంకను కూడా కూరలో వేసి ఉడకనివ్వండి. కూరలో ఉడికిన ఈ టెంక జ్యూస్ పీల్చుకుంటే ఉప్పు కారంతో పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కూర చిక్కబడింది, ఇట్లా ఉంటే సరిపోతుంది. కరివేపాకు కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. పుల్లగా కారంగా పచ్చి రొయ్యలు కమ్మగా కూర అయితే చాలా రుచిగా వచ్చింది. ఈ టేస్టీ కర్రీని అన్నంతో కానీ చపాతీ రోటీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. అట్లాగే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.